పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇటీవల జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష పేపర్లో గందరగోళం జరిగిందని ఆరోపించారు. కానిస్టేబుల్ పరీక్షా పేపర్లో 22 ప్రశ్నలు తప్పు ఇచ్చారని, ఎస్ఐ పరీక్షా పేపర్లో 7 మల్టిపుల్ ప్రశ్నలు తప్పుగా ఇచ్చారని తెలిపారు. ఇక నెగిటివ్ మార్కులు పెట్టి అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సైతం అమలు చేయడం లేదన్నారు. చేయలేదు, ఎంత మార్కులు కట్టాబని డిస్ప్లే లేదు. ఎవరికి ఎంత మీరు పారదర్శకంగా ఫలితాలు విడుదల చేస్తే, పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేస్తే, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు రిక్రూట్మెంట్ కరెక్ట్ జరిగితే మీరు అభ్యర్థుల మార్కులు ఎందుకు విడుదల చేస్తలేరని చెప్పి సందర్భంగా నేను గవర్నమెంట్ అడుగుతా ఉన్నా. అంటే మీ ఇష్టం వచ్చినట్టు రిక్రూట్మెంట్ చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు పడదాలు విడుదల చేస్తారు. ఈరోజు లక్షలాది మంది 6 లక్షల పైన అభ్యర్థులు రాస్తే కేవలం 1 లక్ష మంది పైగా మాత్రం అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. మిగతా 5 లక్షల మంది పైగా అభ్యర్థుల భవిష్యత్తు ఏంటి? మరి మీరు నిజంగా అభ్యర్థుల వివరాలు ప్రకటించండి, అభ్యర్థుల మార్కులు ప్రకటించండి. ఈరోజు ఎవరికి సందేహం లేదు కదా. ఇంతమంది 6 లక్షల మంది పైగా అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేయడంలో మీరు ఎందుకు వెనుకంజ చేస్తారని చెప్పి ఈరోజు శ్రీనివాసరావు గారిని నేను డైరెక్ట్ అడుగుతా ఉన్నా. కలిసిన ఇప్పుడు దాకా రెస్పాన్స్ రాలే, మళ్ళీ అడిషనల్ డీజీపీ కలిస్తే ఏం సమాధానం వస్తుంది? ఈవినింగ్ దాకా ధర్నా చేయం, ఏం చేయం. మాకు న్యాయం జరిగే మాకు ఇక్కడనే ఉంటాం మేము, అంతే. ఇంకా కదలేదే లేదు. మీరు ఏం సార్, మీకు Part 2 అప్లికేషన్ అయిపోయింది, మేము గ్రౌండ్ ఎప్పుడు కొట్టాలి, మేము ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలి సార్? ఆల్రెడీ కలిసి 6 days అవుతుంది సార్కి, అడిషనల్ డీజీ సార్ కలిసి మేము ఇప్పుడు దాకా రెస్పాన్స్ రాలే. మళ్ళీ అడిషనల్ డీజీపీ కల్పించిన మీరు వెళ్ళిపోండి. అడిషనల్ డీజీపీ గారికి కలవడం జరిగింది. అడిషనల్ డీజీపీ గారు మా లెటర్ తీసుకున్నారు. లెటర్ తీసుకొని వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన వివి శ్రీనివాసరావు గారికి, చైర్మన్ సార్ గారికి